హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ఇన్వర్టర్ కి బోర్డు కనెక్షన్ ఏ విధంగా వేయాలనేది మీకు పూర్తిగా వివరిస్తానండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం స్విచ్ సాకెట్ ఫిట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే సాకెట్ వెనకాల 3 టెర్మినల్స్ ఉంటాయి కదండి. అందులో ఎల్ టెర్మినల్ ఒకటి, అలాగే ఇది ఎన్ టెర్మినల్ అండి. అలాగే పైన చూసుకున్నట్లయితే ఎర్త్ టెర్మినల్ ఉంటుంది. అలాగే ఇక్కడ 6 స్విచ్ ఉంది కదా, స్విచ్ కి ఏంటంటే 2 టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఒకటి ఇన్ టెర్మినల్ అలాగే ఒకటి అవుట్ టెర్మినల్ అండి. ఇప్పుడు మనం దీనికి కనెక్షన్ వేద్దాము. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి స్విచ్ దగ్గర నుంచి సాకెట్ కి కనెక్షన్ ఇవ్వాలి కదండి. ఎందుకంటే స్విచ్ అనేది మనం ఆపరేటర్ కింద ఉపయోగిస్తాం కాబట్టి, ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం కాబట్టి, దానికి మనం వేరే స్విచ్ పై టెర్మినల్ ఉంది కదా, ఆ టెర్మినల్ దగ్గర నుంచి సాకెట్ లో ఎల్ టెర్మినల్ ఉంది కదండి, ఎల్ టెర్మినల్ కి మనము డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ దానికోసం నేను ఇలా కనెక్ట్ చేస్తున్నాను. ముందుగా నేను స్విచ్ కి కనెక్ట్ చేశానండి. అలాగే సాకెట్ లో ఎల్ టెర్మినల్ ఉంది కదా, ఆ టెర్మినల్ కూడా కనెక్ట్ చేస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి. ఎందుకంటే ముందుగా మనం స్విచ్ దగ్గర నుంచి సాకెట్ కి కంట్రోల్ కోసం స్విచ్ అనేది కంట్రోల్ కనెక్షన్ అనేది వేస్తున్నామండి. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ నేను టేప్ వేసాను కదా, అది ఫేస్ అండి. అలాగే టేప్ వేయలేంది న్యూట్రల్. అలాగే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ బోర్డు దగ్గర నుంచి ఎంసీ బోర్డుకి వెళ్తున్నటువంటి అవుట్ ఇన్వర్టర్ ఫేస్ అండి. ఇది మనం దీనికి ఇప్పుడు కనెక్షన్ అనేది వేస్తాము. ఫ్రెండ్స్, ముందుగా మనము ఫేస్ వైర్ ఉంది కదా, ఫేస్ వైర్ మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లీడ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే రెండు ఒకటే కలర్ వైర్లు అండి. అందుకోసమని నేను ఏం చేస్తానంటే టేప్ అనేది వేసుకున్నాను. మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఈ ఫేస్ వైర్ ఉంది కదా, ఫేస్ వైర్ ఏం చేస్తామంటే డైరెక్ట్ గా స్విచ్ కింద టెర్మినల్ అనేది కనెక్ట్ చేసుకోవాలండి. నా చేతిలో ఉంది కదా, ఇది న్యూట్రల్ వైర్ అండి. న్యూట్రల్ వైర్ అంటే ఆల్రెడీ మనము రెండు ఒకటే కలర్ వైర్ వేసామండి. అందులో మనం ఫేస్ కి టేప్ అనేది వేసాను. దీనికి మనము టేప్ అనేది వేయలేదు కాబట్టి ఇది న్యూట్రల్ అని మనకు అవగాహన ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే న్యూట్రల్ వైర్ ని సాకెట్ లో ఎన్ టెర్మినల్ ఉంది కదా, ఎన్ టెర్మినల్ కి డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ అనేది ఎల్ టెర్మినల్ కనెక్ట్ చేసాం కాబట్టి ఎన్ టెర్మినల్ కి మనము న్యూట్రల్ అనేది కనెక్ట్ చేసేసుకోవాలి. అదే విధంగా నేను ఆ సాకెట్ కి న్యూట్రల్ అనేది కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈ వైర్ ఆల్రెడీ వీడియోలో చెప్పానండి. అంటే ఇన్వర్టర్ దగ్గర నుంచి ఎంసీబీ బోర్డు దగ్గరికి వెళ్ళినటువంటి ఇన్వర్టర్ ఫేస్ అండి. ఈ వైర్ ఏం చేయాలంటే నేను అక్కడ బ్లాంక్ అనేది వదులుకున్నాం కదా, ఆ బ్లాంక్ లోంచి ఆ వైర్ అనేది బయటకు తీసుకుందాము. ఈ విధంగా బయటకు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ బోర్డు ని ఆ మెటల్ బాక్స్ ఫిట్ చేసేద్దామండి. ఫ్రెండ్స్, మనం మెటల్ బోర్డ్ ఫిట్ చేసే ముందు ఒక విషయం చెప్తానండి. మీకు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే కొంచెం తెలుసుకోండి. మనం ఎప్పుడు స్క్రూ అనేది మెటల్ బోర్డులకు వేస్తాం కదా, వేసేటప్పుడు ఇటువంటి వైర్ కూడా మనము ఆ స్క్రూల మధ్యలో పడకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ న్యూట్రల్ పడింది అనుకోండి, ఎత్తతో కలిసిపోతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఫేస్ పడింది అనుకోండి, మనకి న్యూట్రల్ ఎర్త్ న్యూట్రలే కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇది 3 పిన్ టాప్ అండి. 3 పిన్ టాప్ లో మొత్తం 3 టెర్మినల్స్ ఉన్నాయి కదా, అందులో ఒకటి ఎల్ టెర్మినల్, అలాగే ఇది ఎన్ టెర్మినల్ అండి. లావుగా ఉంది కదా, అదేమో ఎర్త్ టెర్మినల్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి కనెక్షన్ వేద్దాము. ఫ్రెండ్స్, ఇలా మనం ఓపెన్ చేసుకున్న తర్వాత లోపల 3 స్క్రూలు అంటే టెర్మినల్ యొక్క స్క్రూలు కనబడుతున్నాయి కదా, అక్కడ ఎల్ టెర్మినల్ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది కాబట్టి ఆ ఎల్ టెర్మినల్ ఏదని తెలుసుకోవాలి. ఆ వైర్ గురించి మీకు తెలుసు. మనం ఏం చేద్దామంటే ఇది నార్మల్ గా మనకి ఆ 3 పిన్ ప్లగ్ తెస్తాడండి. అలాగే ఈ వైరు లీడ్ అనేది తీసుకోవాలి. లీడ్ తీసుకున్న తర్వాత మన దగ్గర 3 పిన్ ప్లగ్ ఉంది కదా, ఆ ప్లగ్ లో ఎల్ టెర్మినల్ ఎన్ టెర్మినల్ ఎట్టి పరిస్థితుల్లో కనెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఎన్ అనేది ఆల్రెడీ న్యూట్రల్ అయిపోద్ది. అంటే ఆ బోర్డు అది పెద్ద బోర్డులు అంటే రూమ్ లో ఉన్న బోర్డులో ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఎన్ న్యూట్రల్ అనేది పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎంసీ బోర్డు దగ్గర నుంచి న్యూట్రల్ అనేది బోర్డు దగ్గరకు వచ్చేది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫేస్ ని ఒకటే కంట్రోల్ చేస్తున్నామండి. అంటే ఆల్రెడీ ఆ బోర్డు దగ్గరికి ఫేస్ అనేది వచ్చేస్తుంది, కానీ ఆ ఫేస్ మీద మనకు కావాల్సినవి వేసుకుంటాం. అలాగే ఇన్వర్టర్ ఫేస్ అట్టుకెళ్తాం కదా, ఈ ఫేస్ మీద లైట్ ఫ్యాన్ అలాగే సాకెట్ వేసుకుంటామండి. ఈ విధంగా మనము ఎల్ టెర్మినల్ కి ఈ వైర్ అనేది కనెక్ట్ చేసుకున్నాం. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక వైర్ లో ఇచ్చాం కదా, అది అనేది దానికి ఫిట్ చేసుకోవాలండి. ఫిట్ చేసుకున్న తర్వాత 3 పిన్ టాప్ పైన ఉంది కదా, అది కూడా స్క్రూ వేసి బిగించేసుకోవాలి. ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుందండి కనెక్షన్ అనేది. మీరు చూసుకున్నట్లయితే కష్టం అనేది ఏమీ ఉండదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్లగ్ డైరెక్ట్ గా మనం అక్కడ సాకెట్ ఉంది కదా, సాకెట్ ఫిట్ చేసేద్దాం. ఒకవేళ ఇన్వర్టర్ పెట్టుకున్నప్పుడు ఈ ప్లగ్ ఇన్వర్టర్ ఫిట్ చేస్తాము. ఇన్వర్టర్ కి వచ్చిన ప్లగ్ ఆ సాకెట్ ఫిట్ చేస్తామండి. చాలా ఈజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.